వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకంగా కార్మిక వర్గ సంక్షేమం కోసం ఏఐటీయూసీ యూనియన్ ఎర్ర జెండా స్ఫూర్తితో పోరాటాలు చేసిందని ఏఐటీయూసీ మండల కార్యదర్శి కొంచె వసంతరావు అన్నారు. జంగారెడ్డిగూడెం సిపిఐ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా తొలుత ఏఐటీయూసీ పతాకావిష్కరణ కొంచె వసంతరావు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో ఏఐటీయూసీ యూనియన్ 1920 అక్టోబర్ 31న ఎందరో స్వాతంత్ర సమరయోధుల చేతుల మీదుగా ఆవిర్భవించిందని, దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని ఏకతాటిపై నడిపించిన ఘనత ఏఐటీయూసీదేనని ఆయన అన్నారు. కామ్రేడ్స్, 1920 అక్టోబర్ 31న ఏఐటీయూసీగా ఏర్పడటం జరిగింది. ఇప్పటికి 106 సంవత్సరాలు గడుస్తూ, అంటే 105 పూర్తయి 106 సంవత్సరాలు వస్తున్నాం. ఈ 105 సంవత్సరాల కాలంలో కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత ఈ ఏఐటీసీకే దక్కుతుంది. ఎందుకంటే ఈ ఏర్పడిన సంవత్సరం, అంటే స్థాపించిన కాడి నుంచి ఈ రిక్షా కార్మికులు అవ్వచ్చు, ఆటో కార్మికులు అవ్వచ్చు, అదే రకంగా ఈ మున్సిపల్ వర్కర్స్ అవ్వచ్చు, అనేక ముఠా కార్మికులు అన్ని చోట్ల ముఠా ఏది మన టాపీ మేస్త్రులు అయినా సరే అందరి సమస్యల మీద వాళ్ళ సమస్యలు తీర్చడానికి, వాళ్ళ కూలి రేట్లు పెంచడంలో కానీ, వాళ్ళకి యొక్క ఉన్న పనితీరు విధానం వంటి వాళ్ళకి ఏ అయితే పనిముట్లు అందుతున్నాయి, అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, అదే వాళ్ళందరి సమస్యల గురించి ఈ 106 సంవత్సరాల కాలంలో అనేక దఫాలుగా పోరాటాలు చేసి ఈ ఏఐటీసీ ద్వారానే ఎన్నో చట్టాలు సాధించుకోవడం జరిగింది. అనేక చట్టాలు రద్దు చేస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన ఘనత ఈ ఏఐటీసీకి దక్కుతుంది. కనుక ఈ ఏఐటీసీ పోరాటం ఫలితంగా కార్మికుల సంఘాలు ఈ రోజునటు అనేక ఫలితాలు పొందడం జరిగింది. కనుక ఈ రోజు వాడవాడల ప్రతి ఈ చోట ఏదైతే ఏఐటీసీ మన కార్మికులు ఉన్నారో వాళ్ళన్ని చోట్ల కూడా ఈ జెండా ఎగరేసి ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక దినోత్సవాలను అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం.